ఈ మాత్రం కదలికలన్నీ కూడా ఇక్కడ తెలంగాణ పోలీసులు మేడ్చల్ అలాగే యూసఫ్గూడలో కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళు గతంలో కూడా షహజాద్ మేడ్చల్లోని రెస్టారెంట్ లో పనిచేసినట్లుగా కూడా నిర్ధారించారు పోలీసులైతే. అంటే వీళ్ళు ఆ రెస్టారెంట్ లో పనిచేస్తూనే మొత్తం ఉగ్రవాద కుట్రకైతే ప్లాన్లు చేస్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఉగ్ర కుట్రలో కేసులో భాగంగా కూడా దేశవ్యాప్తంగా మొత్తం 253 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అందులో తెలంగాణ వాళ్ళు ఇద్దరు అయి ఉండడం అనేది ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తున్న విషయం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మేడ్చల్ యూసఫ్గూడలోనే వాళ్ళని గుర్తించడం జరిగింది. కానీ ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ ఉగ్రవాదులు మొత్తం కూడా ఈ తెలంగాణలో, అందులో హైదరాబాద్ లో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా గట్టి నెట్వర్క్ పెట్టి పోలీసులు అయితే గట్టి నిఘాతోనే గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. పక్క ప్లాన్ గా కూడా వాళ్ళను మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు మేడ్చల్లో అలాగే యూసఫ్గూడలో ఆధారాల నిమిత్తము ఇద్దరిని అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా ఇద్దరి కదలికలు ప్రతి క్షణం కూడా వాళ్ళను అనుమానంగానే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ సలహాల మేరకే పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు గత 15 రోజులుగా కూడా నిఘా పెట్టడం వల్ల కూడా వీళ్ళను గుర్తించడం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళలో రానా హుస్సేన్ వీళ్ళిద్దరు కూడా చాలా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులుగా కూడా వీళ్ళు గుర్తించడం కూడా జరిగింది. వీళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ల ద్వారా కూడా వీళ్ళు రాడికలైజ్ చేస్తూ ఉన్నారు యువతనంతా అనేది వీళ్ళు వాళ్ళను ఉసుగొల్పే ప్లాన్లు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి వీళ్ళని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇంకా దుబాయ్ లో మాత్రము తలదాచుకున్నటువంటి షహజాద్ భట్టిని మాత్రం దుబాయ్ లో ఉంటూనే తన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నాడు కాబట్టి తనను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మరోసారి హైదరాబాద్ లో, తెలంగాణలో ఈ టెర్రరిస్ట్ల హవా మళ్ళీ సాగబోతుందా, వీళ్ళ నెట్వర్క్ మళ్ళీ పనిచేస్తుందా అనే భయాందోళన ప్రజలకు ఏర్పడ్డప్పటికీ కూడా పోలీసులు మాత్రము అందరూ ధైర్యంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదుల కుట్రకు బలవనీయము, ఎప్పటికప్పుడు కూడా మేము ఛేదించి తీర్తామని చెప్పేసి పోలీసులు ఇస్తున్న హామీ కూడా ప్రజలకు ఒక రకంగా బలాన్ని చేకూరుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కూడా, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కూడా ఇక్కడ చార్మినార్, మక్కా మసీదు అలాగే కోటిలో గోకుల్ చాట్ లో గతంలో కూడా గోకుల్ చాట్ లో జరిగినటువంటి ఉగ్ర దాడికి బలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎక్కువ పబ్లిక్ స్పేసెస్ అలాగే బస్ స్టాండ్ల వద్ద కూడా తనిఖీలు చేపడుతూ ఉన్నారు పోలీసులు అయితే. గట్టి నిఘా పెట్టారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో కూడా గట్టి నిఘా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అదే విధంగా ఇక్కడ యూసఫ్గూడ, మేడ్చల్ అనే పేరు మళ్ళీ కొత్తగా వినబడింది. ఉగ్రవాదుల దాడికి నిదర్శనంగా అనేది కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఏరియాలో కూడా నిఘా పెట్టే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయి అంటే కూడా మొత్తము హైదరాబాద్ లో ఉన్నటువంటి హిందువుల మీదే టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి హిందువుల కలిసిపోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. హిందువుల యువతని ఎక్కువగా కూడా వీళ్ళు వాళ్ళని రెచ్చగొట్టే విధంగా కూడా వాళ్ళను వీడియోలు చేస్తూ వాళ్ళను టైఅప్ అయ్యి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకొకటి స్నాప్ చాట్ యాప్లలో కూడా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా కూడా ఉసుగొలుపుతున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అదే విధంగా కూడా ఎవరెవరిని వీళ్ళు ఇలా యువతను మోడిఫై చేస్తున్నారు అనే వాళ్ళను కూడా పోలీసులు గుర్తించే ప్రక్రియలోనే వాళ్ళ భాగంగా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళను మొత్తం కూడా కౌన్సిలింగ్ చేసే ప్రక్రియను కూడా చేపట్టబోతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉన్నమాట. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులు మాత్రం హైదరాబాద్ లో అనేక రకాల అంటే అన్ని కంట్రీల వాళ్ళంతా కూడా ఇక్కడ ఉంటారు. అందులో ముఖ్యంగా హిందువులున్న ప్రదేశాన్ని, ఆ ప్రాంతాలను మొత్తం కూడా పోలీసులు గట్టి నిఘాతోటి తనిఖీలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి ప్రజలకు కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు, ఎక్కడ అనుమానంగా ఉన్న వ్యక్తి కనిపించినా సరే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న మాట. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా ముఖ్యంగా డంపింగ్ యార్డ్లలో కావచ్చు, అలాగే బస్ స్టాండ్లలో కావచ్చు తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ పెడతారో తెలియదు కాబట్టి, వీళ్ళు ఎక్కడ ప్లాన్ చేస్తారో తెలియదు కాబట్టి ఖచ్చితంగా కూడా డాగ్ స్క్వాడ్స్ తోటి అలాగే వాళ్ళు ఖచ్చితంగా పరికరాలతో కూడా ఎక్కడికక్కడ తనిఖీలు అయితే చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనోజ్.